మనం కొన్ని వారాలుగా ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క ఉపవాస కూడికల సమయంలో ఎఫ్ఎస్సి పత్రిక చాలా వరకు అయిపోద్దని ఆశించాను, విశ్వసించాను. కానీ చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. మధ్యలో ఎఫ్ఎస్సి పత్రికలో చాలా ఎక్కువగా పౌలు పరిశుద్ధాత్మల గురించిన విషయాలు ఎక్కువ రాస్తూ ఉన్న కారణం చేత పరిశుద్ధాత్మల గురించిన సవిస్తరమైన బోధ చేయాలని ఆశించి ఈ ఉపవాస కూడికల్లో దాదాపు 14 రోజులు ఎన్నో పరిశుద్ధాత్మ గురించి విషయాలు ఆది నుండి అంతా ఒక విధంగా చెప్పడం ఉపోద్ఘాతం మీకు ఇచ్చాను. ఇంకా పరిశుద్ధాత్మ గురించి సంపూర్తిగా మనకు తెలియదు, ఇంకా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఇంకెంతో ఉంది. ఆయా సమయాలను బట్టి అవకాశాన్ని బట్టి ఇంకా వివరంగా ఆయా విషయాలు మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. అది ఎఫ్ఎస్సి భక్తులతో మొదలు పెట్టాము. అయితే మధ్యలో ఎక్కడెక్కడ 14వ వచనంలో ఆగి 14వ వచనంలో ఇక్కడ పౌలు చెప్తున్న మాట, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలిగిన నిమిత్తం ఈ ఆత్మను మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అక్కడ తన ఆత్మను మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఆయన ఇచ్చాడనే ఆ మాట దగ్గర ఆగి అక్కడ నుండి ఆత్మను గురించిన విషయాలు వివరంగా మాట్లాడి ఉన్నాను. కనుక వీళ్ళు చాలామందిలో పనిచేసింది, దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. అన్ని దినాలు అనేక గంటలు, దాదాపు 12-13 గంటల పాటు మాట్లాడిన ఆ బోధ యొక్క ఫలితం ఆగస్టు 15వ తేదీన చూచి చాలా ఆనందించాను. మీ అందరికీ ఎలాగ అనిపించిందో కానీ ఆ రోజు దాని గురించి ఒకే ఒక మాట చెప్పగలను, ఇట్ వాజ్ సో గ్లోరియస్. చాలా మహిమాయుక్తంగా జరిగింది. ఆ రోజంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం జరిగిన ఆ కూడికి చాలా మహిమాయుక్తంగా, ఇది పరలోకం యొక్క రుచి ఆ దినమందు చూడగలిగాము. చెప్పన సఖ్యము కాని ఆనందం, సంతోషం ప్రభు ఆ రోజు అనుగ్రహించాడు. కనుక దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఇంకా ఈ మహిమ నుండి ఇంకా అధిక మహిమలోనికి, ఇంకా గ్లోరియస్ పరిస్థితిలోనికి మనం వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే నిన్నటి దినమందు ఎఫెస్సు పత్రిక మొదటి అధ్యాయంలోనే 18-19 వచనాలు మనం చూచాం. అది నిన్నటి దినం చూపించాను. 18-19 ఎక్కడ ఉన్నాయనంటే ఇక్కడ 17 నుంచి మొదలు పెడితే వచ్చిన మన తెలుగులో 17 మొదలుపెట్టినప్పుడు ఇంకా 17 ఎక్కడుందో కూడా చూపించాను మీకు. కింద ఉంది 18-19 వచనాలు పైన ఉన్నాయి, కనుక కింద మీద అయింది. నేను చెప్పాను ఎక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడైన మహిమ స్వరూపకు తండ్రి అని చెప్పి అక్కడి నుంచి 17 వచనం అవుతుంది. ఆ పై వచ్చిన అనగా 17 నోట్ చేయబడిన అక్కడ నుండి అది 18-19 వచనాలు రెండు కలిపి ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మరొకసారి ఆ 18-19 వచనాలు చదువుకుందాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపించిన తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయించున్నాను. చివరి వచ్చిన అంటాడు. పౌలు యొక్క ప్రార్థనలో ఒక భాగాన్ని ఈ దినమందు మనం చూడడానికి ప్రయత్నించారు. నిన్న దినమందు కొంత చెప్పాను. పౌలు ఇక్కడ 3 గొప్ప సత్యాలు మీరు ఎరగాలని కోరుతున్నాడు. మొదటిది ఏదనగా దట్ వి మైట్ నో, మనం ఎరగాలని కోరేది ఏదనగా ద హోప్ విచ్ హి హస్ కాల్డ్ us, మనం పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. నిన్నటి దినమందు ఆ నిరీక్షణ గురించి మాట్లాడాను. ఆ తర్వాత ఇంక రెండవది విషయం అంశం ఏదనగా పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరియస్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద సెయింట్స్. పరిశుద్ధుల్లో ఆయన మహిమాయుక్తమైన స్వాస్థ్యం యొక్క అపరిమితమైన మహాత్మ్యము, స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో క్షమించాడు. ఆ తర్వాత మూడవదిగా తను ప్రార్థన చేస్తున్నాడు, దట్ వి మైట్ నో హిస్ ఇన్కంపారబుల్ గుడ్ గ్రేట్ పవర్ ఫర్ us to believe. ఆయన విశ్వసించు, ఆయన క్రీస్తును వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నారు. ఇది పౌలు యొక్క ప్రార్థన. ఈ ప్రార్థన మన వ్యక్తిగత జీవితాల కొరకు అలాగే సంఘము కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ దినమందు మనవి చేస్తూ ఉన్నాను.
ఇది మందు రెండో అంశం. మొదటి నేను నిరీక్షణ గురించి మాట్లాడే ఉన్నాను. ఇది మందు పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. పరిశుద్ధులు ఎవరు? మనందరం ఎఫ్ఎస్సి సంఘములోని విశ్వాసులు. అలాగే ఈ పత్రిక ఏ సంఘానికి అయితే పంపబడిందో ఆయా సంఘాల్లో ఉన్న విశ్వాసులు వారందరూ కూడా పరిశుద్ధులు. అలాగే ఈరోజు ఈ పత్రికను ఈ భాగాన్ని చదువుతున్న మనము కూడా పరిశుద్ధులం. అది పరిశుద్ధత మనది కాదనే సంగతి మనకందరికీ కూడా తెలుసు. దేవుని యొక్క పరిశుద్ధత ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానం ద్వారా ఆ పరిశుద్ధత నీతి మనకు ఆపాదించబడింది. ప్రభు యొక్క చిత్తము కోరిక ఏదనగా పరిశుద్ధముగా తీర్చిదిద్దబడిన మనము పరిశుద్ధతలో మనం కొనసాగవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని మనవి చేస్తూ ఉన్నాను. అయితే పరిశుద్ధులలో ఈయన అంటున్నాడు, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరియస్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద సెయింట్స్. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎలాంటిదో. అమ్మ ఎక్కడో దగ్గర కూర్చోనమ్మా. ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనేది మనం గ్రహించాలి. అయితే ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు భాష ఫ్రేజ్ మనం ఆలోచన చేస్తే రెండు రకాలుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి, రెండు రకాలుగా తర్జుమా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఇన్హెరిటెన్స్ అనే దగ్గరే ఈ ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో మాటిగా సమస్య మనకు వస్తుంది. అదేమిటనంటే ఇది రెండు విధాలుగా మనం చెప్పుకోవచ్చు. రెండు విధాలు కూడా సరైనవే. సాధారణ ఏదో ఒకటి కరెక్ట్ అవుతో ఒకటి సరి కాకుండా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సందర్భంలో మాత్రం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో ఈ స్వాస్థ్యాన్ని గురించి సంబంధించిన విషయం మాత్రం ఇది రెండు విధాలుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రెండూ కూడా సరైనవే. అయితే మొదటిది ఏమిటంటే ఇట్ కెన్ రిఫర్ టు గాడ్స్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అస్, వీఆర్ హిస్ పొజెషన్. మొదటిది ఏదనగా మనం దేవుని యొక్క సొత్తు, మనం దేవునికి చెందిన వారు, దేవుని యొక్క స్వాస్థ్యం మనం అని, మనం ఆయన సొత్తు అని, ఆయన చెందిన వారమని ఒక భావన. తర్వాత ఇంకొక భావన, అది కూడా సరైనదే, మొదటిది సరైనదే, రెండవది కూడా సరైనది. అదేవిధంగా టు అవర్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ వాట్ హి హస్ గివెన్ టు us ఇన్ సాల్వేషన్. రక్షణ యందు ఆయన మనకిచ్చిన స్వాస్థ్యం. ఒకటేమో మనం ఆయన స్వాస్థ్యం, ఇంకోటి రక్షించబడిన మనకు పరిశుద్ధులందరితో పాటుగా మనకు ఇస్తున్న స్వాస్థ్యం. కనుక ఈ రెండు భావాలు కూడా సరైనవే. కానీ ఇక్కడ ఈ 18-19 వచనాల్లో పౌలు చేస్తున్న ప్రార్థనలు ఈ రెండిట్లో దేని గురించి చేస్తున్నాడు అనేది మనం చూడవలసిన అవసరం ఉంది. మనం పాత నిబంధనలు చూస్తే పాత నిబంధన రచయితలందరూ, గ్రంథకర్తలందరూ కూడా వారు కన్సిస్టెంట్గా అనగా అదే పనిగా లేకపోతే అదే విషయాన్ని నిర్ధారిస్తూ మాట్లాడిన విషయం ఏదనగా దేవుని యొక్క ప్రజలందరూ కూడా ఆయన సొత్తు, ఆయన జనాంగం, ఆయన ప్రజలు అని చెప్పి మాట్లాడిన సంగతి మనం చూస్తాం. ఇదే అంశాల గురించి మనం ఈ మొదటి అధ్యాయంలోనే 11వ వచనంలో మనం చూస్తే సమస్త క్రీస్తు ఏకముగా మరియు క్రీస్తు ముందు నిరీక్ష మనం తన మహిమకి ఆయన యందు స్వాస్థ్యము ఏర్పరచను అనే మాట మనం 12వ వచనంలో మనం చూస్తాం తెలుగు తర్జుమాలో. తర్వాత ఇంకా చూస్తే 14వ వచనంలో మనం చూసినట్లయితే మహిమ కీర్తి కలుగుట ఆయన సంపాదించుకున్న ప్రజల విమోచకుల నిమిత్తం ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరుగా. 12వ వచనంలో 14వ వచనంలో తెలుగు తర్జుమాలో మనం చూస్తాం. స్వాస్థ్యం అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ ఇందులో చూసినట్లయితే పౌలు చెప్తున్న ఉపదేశం ఏదనగా ఆయన తన స్వాస్థ్యమందు ఇక్కడ ఈ మాట అంటున్నాడు, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యముకు మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు ఎరగాలని నేను కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క స్వాస్థ్యముగా ఉన్న మనం ఒకవేళ ఆ అర్థాన్ని మనం తీసుకుంటే దాని భావం ఏదనగా ఆయన స్వాస్థ్యముగా ఉన్న మనలను ఆయన సన్నిధికి, ఆయన రాజ్యానికి చేరినప్పుడు ఆయన చేసే పని ఏదనగా ఆయన మన యందు ఆనందిస్తాడు, మన యందు సంతోషిస్తాడు, మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. చూసినప్పుడు ముఖ్యంగా సాంగ్ ఆఫ్ సాలమన్ అనగా పరమగీతాల గ్రంథంలో మనం చూస్తే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు సంఘమును ప్రేమించే ఒక మాదిరి పోలిక ఆ పరమగీతాల గ్రంథంలో మనం చూస్తాం. ఇది చూసినప్పుడు ప్రభు
వధువుగా సంఘం సిద్ధపడుతుంది. ఈ వధువు ఆయన స్వాస్థ్యం. ఆయన యొద్దకు వెళ్ళిన తర్వాత ఎలాగైతే పెండ్లి కుమారుడు తన పెళ్లి కుమార్తెను బట్టి చేసుకున్న వధువుని బట్టి ఎలాగైతే ఆనందిస్తాడో అదే విధంగా ఆయన ఆనందిస్తాడు, మన యందు సంతోషిస్తాడు. ఇక్కడికి అది ఒక భావన ఉంది. ఇంకా మన యందు సంతోషించడం చూసినట్లయితే చాలాసార్లు అనిపించే సంఘముగా సమిష్టిగా మనం అందరూ ఎలాగ అనుభవిస్తాం అనే అనుమానం కలవచ్చును. కానీ పరమగీత గ్రంథం మనం చదివితే, సాంగ్ ఆఫ్ సాలొమన్ మనం చదివితే అక్కడ వధువంతటినీ ప్రేమించడం మాత్రమే కాకుండా ఆ వధువులో ఉన్న ప్రతి అవయవం గురించి కూడా ఆ పరమగీతాల్లో మనం చూస్తాం. అనగా మన వధువు సంఘముగా ఏర్పడిన మనందరూ సమిష్టిగా మాత్రమే కాకుండా ఆ వధువు సంఘమందు ఉన్న ఆయా అవయవాలమైన మనందరినీ కూడా ఆ వధువుని అలాగైతే ప్రేమిస్తాం అదే ప్రేమ మనందరి కూడా ఆయన కలిగి ఉన్నాడు. కనుక సమిష్టిగా వధువును ప్రేమిస్తున్నాడు, తర్వాత ఇండివిజువల్గా ప్రతి అవయవాన్ని ప్రతి భాగాన్ని ఆయన ప్రేమిస్తున్నాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక సంఘముగా మనందరిని ప్రేమిస్తున్నాడు. అదే సమయమందు మనలో ఒక్కొక్కరిని కూడా వ్యక్తిగతముగా మన పేర్లు ఎరిగి మన విషయాలు ఎరిగి మన గురించి ప్రేమిస్తున్నాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఇది మొదటి భాగానికి ఇదంతా సరిపోతుంది, అది సరైనదే. కానీ ఇక్కడ ఈ సందర్భంలో పౌలు వాడుతుంది ఏమిటి అని మనం చూడాలంటే దీనికి ప్యారలల్గా ఉన్న వాక్య భాగం కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం. అది మనం చూస్తే మనకు కొంత వివరణ తెలుస్తుంది. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. ఇక్కడ 12వ వచనం అంటే ఎక్కడ దొరుకుతుంది మనకి? 9 నుంచి 12 కలిపి రాశారు. కానీ ఈ 12వ వచనం చూస్తే అది మీకు చివరికి రండి 13 ఆ వచనం పైకి వస్తే తేజోవాసులైన అనే భాగం నుంచి ఇంగ్లీష్లో అక్కడికి వస్తుంది. అది 12వ వచనం కింద వస్తుంది. అదేదనగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలివారు మగుటకు మనలను, కింద ఫుట్నోట్ ఇచ్చిన మనలను అన్నప్పుడు మిమ్మును అని పాఠాంతరం పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతిమాలుకొనుచున్నాను. అంటాడు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు మిమ్ములను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాడు. ఇక్కడ కూడా కొలస్సీ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏం బతిమాలుకుంటాడు, ఏం ప్రార్థన చేస్తున్నాడు? తేజోవాసులైన పరిశుద్ధులు. వీరెవరు? పరిశుద్ధ ముందు తేజోవాసులు అంటే వెలుగు రాజ్యం, వెలుగు లోకం. ఆ తేజస్సు సంబంధించిన ఆ లోక చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన మనము ఆ తేజోవాసులముగా మనం పరిగణించబడుతున్నాం. పరలోక పౌరస్థితి కలిగిన వారంగా మనం పరిగణించబడుతూ అందులో ఆ పరిశుద్ధులు యొక్క స్వాస్థ్యములో వారి కొరకు ఏర్పాటు చేసిన స్వాస్థ్యములో పాలివారు మగుటకు మిమ్ములను అనగా మనందరినీ కూడా పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుకొనుచున్నాను. అనగా మీ స్వాస్థ్యం ఏమిటో మీకు తెలిసి దేవుని అలా కృతజ్ఞులై ప్రభువును స్తుతించాలని మిమ్మల్ని పాత్రులుగా చేశాడు. అనగా ఆ సంపదకు లేకపోతే ఆ స్వాస్థ్యానికి అర్హులనుగా చేశాడు. ఎలా చేశాడు? దేవుడు మళ్ళీ అలా అర్హులుగా ఎలా చేశాడు? ఎలా చేశాడు? అర్హులుగా. మరి ఎలాగ అర్హులమయ్యాం? అర్హత ఎలాగొచ్చింది అమ్మా? దేవుడు అది రక్షణ ఎలాగిచ్చాడు? అది తన కుమారుడిని క్రీస్తుని లోకానికి పంపి మన యొక్క పాపమును ఆయన మీద వేసుకొని మనకి బదులుగా సిలువలో మరణించిన కారణం చేత మనకు అర్హత దొరికింది. తేజోవాసులముగా ఆ యొక్క స్వాస్థ్యములో మనకు భాగము తండ్రి అనుగ్రహించిన అంటున్నాడు ఇక్కడ. తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు కాదు అక్కడ. కానీ కార్యం చేసేది ఎవరు? యేసుప్రభు మరణించాడు, యేసుప్రభు లోకానికి వచ్చాడు. కానీ మనం స్తుతించవలసింది ఎవరిని? తండ్రిని. ఇప్పుడు చాలాసార్లు మనం చేసే పెద్ద పొరపాటు ఎదురుగా తండ్రిని మర్చిపోతున్నాం, పరిశుద్ధాత్మను వదిలేస్తున్నాం, యేసుప్రభుని పట్టుకొని వెళ్ళాడుతాం. తప్పేమి కాదు, పాపమేమి కాదు. కానీ త్రిత్వానికి దేవునికి పరిశుద్ధాత్మకు ఇవ్వవలసిన స్థానము ఆధిక్యత మనం తప్పనిసరిగా ఇవ్వాలి. అనుకోవచ్చు కొంతమంది ఏమంటారంటే ప్రభు కథ బాధపడే తండ్రి ఏం చేశారు? తండ్రి ఆకాశం ముందు అత్యున్నత సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. లేదండి, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతూ ఉంటాడుగా, శిలువ మీద యాతన పడుతుండగా వాక్యం రాయబడి మాట ఏదనగా
తండ్రి అయిన దేవుడు ఆయనతో పాటు కూడా ఆయనలో ఉండి, ఆయనతో ఉండి, క్రీస్తులో ఉండి మనల్ని ఆయనతో సమాధానపరుచుకున్నాడు అనే వాక్యం మనకి కనబడుతుంది. కనుక చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు కంటే అధికమైన వేదన తండ్రి అనుభవించాడు. తన కుమారుని, ఏకైక కుమారుని నిత్యత్వానికి మానవునిగా ఇచ్చేసి, ఆ మానవునికి ఇచ్చిన ఆ కుమారుడని యేసు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసి ఆయన శిలువ మీద వేలాడుతున్న సమయంలో ఆయన వదిలేసి, ఇవన్నీ కూడా తండ్రికి ఎంతో దుఃఖం, ఎంతో బాధ కలిగినవైనప్పటికీ మన రక్షించుట కొరకు, మనలను పరిశుద్ధులుగా ఏర్పాటు చేయటం కొరకు, మనకు ఈ స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చిన కొరకే ఇదంతా కూడా తండ్రి అయిన దేవుడు కుమారుడని క్రీస్తుతో కలిసి ఆ వెలుగు అవగాహన మనకి ఇచ్చలో పరిశుద్ధాత్మలతో కలిసి తండ్రి అయిన దేవుడు చేసిన కార్యం కనుక ముందుగా తండ్రి అయిన దేవునికి మన స్తుతులు చెల్లించాలి. కనుక పాత్రగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని దేవుని బతిమాలుచున్నారు. మీకు ఆ కృతజ్ఞత అవగాహన మీకు కలగాలి. ఇదే సంఘంలో పెద్ద అవసరత. చాలామందికి రక్షణ యొక్క విలువ తెలియడం లేదు. ప్రభు చేసిన కార్యం యొక్క విలువ అర్థం కావడం లేదు. దేని నుంచి రక్షించాడు, ఏమి రక్షించాడు అనేది అవగాహన లేక చాలామంది రక్షణను చాలా చులకనగా ఎంచి చాలా తక్కువగా ప్రభుని గురించి మాట్లాడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవునికి సంగమా పౌలు ఇక్కడ ఆశిస్తూ ఉన్నాడు, ఆ కృతజ్ఞత మీకు కలగాలి, విషయం తెలియాలి, దేవుని మీరు స్తుతించాలి. ఈ సందర్భం ఇంకా మీకు తర్వాత ఇంటికి వెళ్తే చదువుకోండి వీలైతే. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 11 నుండి 14 వచనాలు చదివితే, 9 నుంచి చదువుకుంటే సరిపోద్ది, 9 కలిపేస్తున్నాం కానీ 11 వేరేగా లేదు. 14 వచనం చదివితే అంటాడు, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి 13 వచనం తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా రాజ్యాన్ని మనకిచ్చాడు. రాజ్యం స్వాస్థ్యంలో ఒక భాగం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ చూసి అంటున్నాడు, గాడ్స్ ఇన్హెరిటెన్స్ రిఫర్స్ టు వాట్ హీ విల్ గివ్ యూ. కానీ ఇక్కడ కొలస్సీ పత్రిక సందర్భాన్ని బట్టి దీనికి ప్యారలల్గా ఉన్న వాక్యంగా కనుక మనకు అర్థం చేసుకోవలసింది ఏదనగా, ఇక్కడ దేవుడు మన కొరకు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ స్వాస్థ్యం అందు మనల్ని పాలు పొందడానికి కావలసిన అర్హత తండ్రి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, He has qualified you to share in the inheritance of His holy people in the kingdom of light. నేను తేజోవాసం విడిచిపెట్టాడు కానీ ఈ భావన నేను ఇంగ్లీష్ చదివిన ఆ భావన 14 వచనంలో ఉంది. దేవుని మహిమ కీర్తి కలుగుటకు ఆయన క్షమించండి, ఎఫెసీ పత్రికలో ఉన్నాను, కొలస్సీ పత్రిక 13 అంటాడు, ఆయన మనల్ని అంధకార సంబంధం అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఇన్హెరిటెన్స్ ఆఫ్ హిస్ హోలీ పీపుల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లైట్. వెలుగు రాజ్యమందు, ఆ కుమారుని యొక్క రాజ్యమందు మనలను కూర్చొని. కనుక ఈ సందర్భంలో అనగా ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 18-19 వచనాల యొక్క సందర్భంలో పౌలు చేస్తున్న ప్రార్థన ఏదనగా, మన కొరకు దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చి ఉన్నాడు, ఆ స్వాస్థ్యానికి అర్హులుగా మన దేవుడు ఎంచాడు అని చెప్పి ఇక్కడ గమనించవలసిన విషయం, గాడ్స్ కాల్ పాయింట్స్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. దేవుని యొక్క పిలుపు మన క్రైస్తవ జీవితం యొక్క ఆరంభానికి సూచిస్తూ ఉంది. దేవుని యొక్క స్వాస్థ్యం అనేది మనకు ఏమి సూచిస్తుంది అనగా, ఆ చివరికి మన గమ్యాన్ని చూపిస్తుంది. దేవుని యొక్క పిలుపు అనేది ఆరంభం. క్రీస్తులో భూమికి పునాదులు వేయక మనకు మునిపై ఆరంభించబడిన ఆ యొక్క గొప్ప పిలుపు దేని కొరకు అని ఆలోచన చేస్తే, అంతమందు పొందబోయే ఆ స్వాస్థ్యము కొరకు, గాడ్స్ ఇన్హెరిటెన్స్ కొరకు. అందుకనే 14 అంటాడు, ఆ స్వాస్థ్యానికి గ్యారంటీగా, ఆ స్వాస్థ్యానికి మనం నమ్మడానికి, మనం ఆధారపడడానికి ఒక గ్యారంటీగా దేవుడు తన యొక్క ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనకు ఆత్మని ఇచ్చాడు కాబట్టి మనకున్న భరోసా, ధైర్యం ఎదురుగా అది కూడా మనకు ఆ స్వాస్థ్యం మనకి ఉంది. మన కొరకు పరలోకమందు ఉన్నది సిద్ధపడుతూ ఉంది. దీని గురించి పేతురు అంటాడు, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. మరి ఇక్కడ కూడా అదే సమస్య, 3-4 వచనాలు కలిపేశారు. అయితే అక్కడ నాకు కావలసిన మాట ఎక్కడుందంటే 3-4 ఇక్కడ 1, 2, 3, 4 లైన్కి వస్తే, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యం ఎలాంటిది? అక్షయమైనది అంటే
అక్షయలాగా ఉంటుందా? అక్షయ ఎవరు ఇక్కడ ఉంది కదా మనకి? అక్షయ క్షయము కానిది. అక్షంతలు అదే ఉద్దేశం. అక్షంతలు క్షయం కావా? చెప్పండి. అక్షంతలు క్షయం కావా? క్షయం అయిపోతాయి. అవి వేస్తాం మనం అక్షయం అనుకొని. అవి కాదు అసలు. అక్షయం అనేది ఏమిటి? దేవుని యొక్క స్వాస్థ్యం, మనకి సిద్ధపరిచిన స్వాస్థ్యం. ఆ కారణం చేత నేను అక్షంతలు వేయను. అందుకని క్షయం అయిపోయావు. అది నిజం కాదా మాట? మన చేతుల ఆశీర్వాదం, మన నోటి మాట ఆశీర్వాదం. అంతకంటే ఆశీర్వాదం ఆ బియ్యంలో కానీ పసుపులో కానీ లేదని మనవి చేస్తున్నాను. అక్షయమైనది అనగా క్షయము కానిది, నిర్మలమైనది అనగా స్వచ్ఛమైనది, కల్తీ లేనిది, నిర్మలమైనది. తర్వాత మళ్ళీ అది అక్షయం భావానికి ఏమంటే వాడిపోనిది, ఎండిపోనిది, వాడబారనిది ఆయన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాను. మనం తిరిగి జన్మానుమతి ఇచ్చిన దేనికి అనగా ఈ స్వాస్థ్యాన్ని. ఆ స్వాస్థ్యం, ఆ సంపద ఎలాంటిది? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చారు. తర్వాత రోమాపత్రిక 8వ అధ్యాయంలో పౌలు అంటాడు, రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, ఈ మధ్యకాలంలో చాలాసార్లు చూస్తున్నాం ఈ వాక్య భాగాన్ని. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. ఇది మన జీవితంలో కంటత అయిపోవాలి ఈ పాటకు. అసలు 8వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తూ అంటాడు, మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తుతోడి వారసులం. మనం వారసులం. ఎవరికి వారసులం? దేవునికి. ఎవరు ఈ మన దేశం అందున్న గొప్ప ధనవంతుడికి వారసులు అయితే ఎంత గొప్ప, అంబానీకో లేకపోతే టాటాకో బిర్లాకో అయితే బాగుండు కదా. కానీ అంతకంటే వారికి మించిన వాడు దేవుడు. ఆయన కలిగిన సంపదతో పోల్చుకుంటే ఈ లోకమందున్న సంపన్నులు అందరూ కూడా వెలవెలపోతారు, దరిద్రులు ఆయన ముందు. ఆ దేవునికి మన వారసులం. దేవునికి కలిగినవన్నిటికీ మనకు హక్కు ఉంది. ఈ భూలోకం ఒకటైనా దేవునికి ఉంది. ఇంకెంతో సృష్టి, ఎన్నో గోళాలు ఉన్నాయి. వాటన్నిటి మీద అంతటికీ దేవునికి కలిగిన సంపద అంతటికీ మనం వారసులం. ఆ వారసత్వం అంటాడు క్రీస్తు తోటి వారసులం. మనం క్రీస్తుతో పాటుగా ఆ వారసత్వం నిత్యుల కొరకు క్రీస్తు వచ్చి ఆయన శ్రమనుంది మనకి రక్షణ ఇచ్చాడు. అయితే మనము కూడా క్రీస్తునందు ఉండి శ్రమను పొందాలి, కష్టం అనుభవించాలి, బాధను శ్రమలను అనుభవిస్తేనే అందులో పాలుభాగం అవుతాం. కానీ క్రైస్తవ జీవితం అంటే మరి ప్రభువు నమ్ముకున్నాం, మరి మనం ఏం అక్కర్లేదు, క్రీస్తు శ్రమ పొందాడు, మనం పొందక్కర్లేదు అనుకోవద్దు. క్రీస్తు పొందిన శ్రమలు మన రక్షణ కొరకు మనం చేశాడు. కానీ మనము కూడా ప్రభు నిమిత్తమై, ప్రభు కొరకై మనం శ్రమ పడవలసిన అవసరం ఉంది. ప్రభు మన కొరకు ప్రాణం ఇచ్చాడు. మనం ఎలా చూడాలి ఆయన, ఎలా ప్రేమించాలి ఆయన. మనము కూడా అవసరమైతే ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిన వారంగా మనము ఉండాలి. ఆ రకమైన ప్రేమ మన నుండి కోరుతున్నాడు ఆయన. అదే ప్రేమ, ఆయన చూపిన ప్రేమనే మన నుండి కోరుతున్నాడు. ఆయన ప్రాణం ఇచ్చినంతగా మనం ప్రేమించాడు, ప్రాణం ఇచ్చాడు. మనము కూడా అదే ప్రాణం ఇచ్చేవానిగా మనం ఉండవలసిన అవసరత ఉందని దేవుని వాక్యాన్ని బట్టి మీకు మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. అండ్ ఇన్హెరిటెన్స్ దట్ కెన్ నెవర్ పెరిష్, ఏమాత్రం కూడా పాడైపోని, స్పాయిల్ ఆర్ ఫేడ్, ఎండిపోని లేకపోతే వాడిపోని ఆ స్వాస్థ్యం పరలోకం మనకు ఉందని పేతురు అంటున్నాడు. పౌలు అంటాడు మన తోటి వారసులం, క్రీస్తుతోటి వారసత్వాన్ని మనకు అనుగ్రహించాడు. అయితే ఆ స్వాస్థ్యము, ఆ సొత్తు ఎలా ఉంటుంది, ఎందులో మనం కొలవాలి? మనకు ఇప్పుడు ఈ భూలోకమందున వనరులతో ఎలా కొలుస్తాం, ఎలా లెక్కిస్తాం అనుకుంటే మన ఊహకు అందదు, మన ఆలోచనకు అందదు. ప్రభు ఒక సందర్భంలో అంటాడు, మీరు అబద్ధపు సొమ్ము విషయమే మీరు నమ్మకంగా లేకపోతే నిజమైన సొమ్ము మీకు ఎవరిస్తారు? అంటే ఇప్పుడు మనం వాడుతున్న ఈ రూపాయలు, ఇదేమిటంటే ఇది నిజం కాదు, ఇది ఉత్తుత్తి సొమ్ము, అబద్ధపు సొమ్ము. అనగా అసలైన సొమ్ము ఉంది. ఈ సొమ్ముతో ఆ సొమ్మును సంపాదించుకోవచ్చు, అది వేరే అంశం. అది ఈ భూలోకం పొందిన ఈ అబద్ధపు సొమ్ముతో పరలోకంలో శాశ్వతమైన సొమ్మును మనం సంపాదించుకునే అవకాశం ఉంది. కనుక అది సొమ్ము, సొత్తు, డబ్బు మరి అది ఏమిటో ఎలాగుంటుందో మనకు తెలియదు. మన ఊహకు మించినది, ఎంతో ఆశ్చర్యకరమైనది. అయితే
నేను దినం చూసాం, నిరీక్షణ ఇట్స్ అ సర్టన్ థింగ్. నిరీక్షణ అనేది ఏమో జరిగితే జరగవచ్చు, లేకపోతే లేదు కాదు. ఇది హోప్ అనే మాటకు అర్థం సాధారణంగా చెప్పుకునేదిగా ఏమో అయితే అవ్వచ్చు, కానీ వాక్యమందు ఉన్న హోప్ అలాంటిది కాదు. వాక్యమందు ఉన్న నిరీక్షణ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదని కాకుండా ఇది స్థిరమైనది, సర్టన్ థింగ్ అని పౌలు చెప్పి ప్రార్థన చేస్తుంటాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తుంది ఎదురుగా ఈ సొత్తుని గురించిన ఎంఫసిస్ తను ఇక్కడ మనం చెబుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క స్కోప్, అది ఆ పరిమాణం మనం చూస్తే, దేవుడు మనకు సిద్ధపరిచి మనం ఆలోచన చేస్తే మనకు చాలా కొద్దిగానే అవగాహన ఉంది. చాలా విస్తారమైన సంపద మన కొరకు దాచి ఉంచారు. ఇప్పుడు ఆత్మీయ సంపద, ఆత్మీయ ఆలోచన చేస్తే గత 21 దినాలుగా మన ఆత్మీయంగా దేవుని సన్నిధిలో చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తాం, సహవాసం చేస్తాం. 21 రోజులు ప్రతిరోజు సాయంత్రం మనం వచ్చాం, ప్రార్థన చేస్తాం, దేవుని వాక్యాన్ని విన్నాం, గంటల తరబడి దేవుని వాక్యాన్ని మనం విన్నాం, ఎన్నో ఆత్మీయమైన ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం. కానీ వీటికంటే ఇంకా ఎన్నో రెట్లు, ముఖ్యంగా ఆగస్టు 15వ తేదీన జరిగిన కూడిక గ్లోరియస్ అన్నాను. అది ఒక రుచి మాత్రం ఆ దినమంది మనం చూసాం. దానికంటే ఎంతో గ్లోరియస్గా ఉండే స్వాస్థ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. పరలోకమందు దేవుడు మన సిద్ధపరిచే విషయాలు మనకు అర్థం కావు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఏమంటాడు? ఇప్పుడు మనం చూస్తున్నది ఒక అద్దం గుండా చూస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూద్దాం, ఇప్పుడు కొంత మట్టిగా ఎరిగి ఉన్నాం, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. మనం చూసేది, మనకు తెలిసేది అద్దంలో చూసినట్టుగా చూస్తున్నాం. నిజమైన చిత్రం మనకు కనబడలేదు ఇంకా. అది చూస్తేనే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది. అయితే ఒక దినం రాబోతుంది, అద్దాలు తెరలు లేకుండా స్వయంగా ఆయన మనకు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని అనుభవించే పరిస్థితి ఉంది. అయితే ఆయన మనకు సిద్ధపరిచిన స్వాస్థ్యం ఏమిటి? దేవుని వాక్యంలో నుంచి 1-2 విషయాలు మీకు చూపించి ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. దయచేసి 2 కొరింథీ పత్రిక, ఆయన సిద్ధపరిచే స్వాస్థ్యం మన ఆలోచన చేస్తే, నూతన యెరూషలేం, నేను చెప్పుకున్న పరలోకమందు ఆయన సిద్ధపరుస్తున్నా పరలోక పట్టణం గత 2000 సంవత్సరాలుగా అది నిర్మాణంలో ఉంది. ఆ పట్టణం మన కొరకు ఇస్తాడు. ఆ తర్వాత పరకొరకు స్వాస్థ్యం, ఆ పట్టణం, దాని ప్రయత్నంలో దాని వివరాలు రాయబడ్డాయి. అందులో నన్ను ఎక్కువగా ఆకర్షించేది, అలాగే మిమ్మల్ని కూడా ఆకర్షిస్తా నమ్ముతూ ఉన్నాను, అదేదనగా రాజవీధి, శుద్ధ సువర్ణం, శుద్ధమైన బంగారం, ఏమాత్రం రామి కలితి కలపని శుద్ధమైన బంగారం. ఇప్పుడు మన బంగారం 1 కేజీ 1/2 కేజీ మన జీవితకాలం సంపాదించింది, అది పెళ్ళిళ్ళకు కథాకారులు వేసుకొని ప్రదర్శించి ఎంతో ఆనందిస్తాం. బాగుంది, జనాలు కళ్ళు పెద్దవి చేసి చూస్తే మనకి తృప్తి, ఆనందం, అమ్మయ్య చూసేశారు, తెలిసిపోయింది, నాకెంత ఉందని అర్థమైందని ఒక ఆనందం కలుగుతుంది మనకి. కానీ మన కొరకు సిద్ధపరుస్తున్న, స్వాస్థ్యంగా సిద్ధపరుస్తున్న ఆ పరలోక పట్టణంలో, ఆ పట్టణాన్ని దృష్టిలో పెట్టుకొని అబ్రహాం హెబ్రీపతులు మనం చూస్తాం. హెబ్రీపతులు రాసిన భక్తులు అంటాడు, ఆ పునాదులు గల పట్టణాన్ని దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుండి నిర్మిస్తున్నాడు. ఆ పట్టణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ భూమి మీద నాకు ఇల్లు అక్కర్లేదు అనుకున్నాడు అబ్రహాం. నాకు ఇల్లు వద్దు అని గుడారాల్లోనే అదే ప్రయాణికుడు, యాత్రికుడిగానే తన జీవితాన్ని కొనసాగించాడు. ఎందుకు? ఆ పట్టణాన్ని చూచాడు, ఆ స్వాస్థ్యాన్ని చూచాడు. చూచి ఇక్కడ నాకు అక్కర ఎందుకు ఇది పోయేది, అనవసరం అనగా అంత మహిమాయుక్తమైన ఆ పట్టణం. ఆ పట్టణంలో రాజవీధి, శుద్ధ సువర్ణం, ఆ బంగారం మీద మనం నడుస్తాం. ఇక్కడ రోడ్లు దేంతో వేస్తారు? మన వైజాగ్లో హెచ్పిసిఎల్ ఉంది, రిఫైనరీ ఉంది. ఆ రిఫైనరీలో అంత క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోలు, డీజిలు, గ్యాసు, మనకి కావలసిన ఇంకేమైనా మరి ఇంజిన్ ఆయిల్స్ ఇవన్నీ తీసేయగా ఆ క్రూడ్ ఆయిల్లో నుంచి చివరికి మిగిలిన మడ్డి తారు. అంత రిఫైన్ అయిపోతుంది, మిగిలిన మడ్డి తారు. ఆ మడ్డి తెచ్చి మన రోడ్డు మీద పోసేస్తున్నారు. అంటే రిఫైనరీలో వారికి అది అక్కర్లేదు, అది పనికిరాంది. ఆ చెత్త తెచ్చి మన రోడ్లు వేసుకుంటున్నాం. కానీ పరలోకంలో అంటే తారుకి బంగారానికి పొరుగు చూడండి. ఈ భూలోకం తారు, ఆ తారు రోడ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నాం మన రాష్ట్రం అంతా. రోడ్లన్నీ పాడైపోయి, మా బళ్ళు టైర్లు పేలిపోతున్నాయి,
చక్రాలు ఇరిగిపోతున్నాయి. అది దొరకట్లేదా చక్రాలు కొందామంటే? కానీ పరలోకం చూస్తున్నప్పుడు మనకు సిద్ధపరుస్తున్న ఆ రాజ్యం, ఆ పరలోకంలో సిద్ధపరిచిన ఆ పట్టణం భూలోకానికి వస్తుంది. భూలోకమందు అందులో ఉంటాం మనం. అది మన కొరకు ఆయన సిద్ధపరుస్తున్న స్వాస్థ్యం. అంత సంపద, అంత కలిమి. అతను 2 కొరింథీ పత్రిక అన్నాను కదా, 5వ అధ్యాయం. వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే, తలస్తూ ఉంటే, వాటి గురించి జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం, ఆనందం. దేవుడు ఇంతగా మన కొరకు సిద్ధపరుస్తున్నాడా? కానీ మన దృష్టి అక్కడికి వెళ్ళడం లేదు, చూడడం లేదు. చూడాలి. 2 కొరింథీ 5వ అధ్యాయం అంటాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినాను, క్షమించండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే ఏమిటి? మన ఇల్లు కాదు, మన ఇల్లు గురించి కాదు మాట్లాడుతుంది, ఈ దేహాన్ని గురించి. చాలాసార్లు చెప్పాను, అసలైన నేను ఈ దేహంలో నేను నివాసం. ఈ దేహం నేను కాదు, అసలైన నేను ఇందులో ఉంటూ ఉన్నాను. నాకు ఆత్మ ఉంది, మనస్సు, జ్ఞాపకం ఉంది. ఈ దేహం అందు ఉన్న అవయవాల ద్వారా, కళ్ళు ద్వారా, నోటి ద్వారా, చేతుల ద్వారా పని జరిగిస్తున్నారు. కనుక మనం నివసించేది ఎక్కడనగా ఈ దేహాల్లో నివసిస్తున్నాం. మనందరూ ఈ దేహం మనకి నివాసం, మనకి గుడారం. అది అంటాడు పౌలు కొరింథీ పత్రికలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అనగా ఈ శరీరము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అనే నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదాం. అక్కడున్న స్వాస్థ్యం మన కొరకు ఇంకొక నివాసం ఉంది అక్కడ. ఇక్కడ ఈ గుడారము ఇది శిథిలం అయిపోద్ది, క్షయం అయిపోద్ది. కానీ క్షయము కానీ ఇంకొక నివాసం మన కొరకు పరలోకమందు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. మనము దిగంబరం అంటే చనిపోయిన తర్వాత మాటలు ఇది 2వ వచనంలో, మనం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత దిగంబరంగా ఉండవు. మన దిగంబరం కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదాం. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించు దీనిలో మూలుగుచున్నాను. పరలోకం నుంచి ఆ నివాసం దిగి వస్తుంది. ఆ ధరించడం కొరకు ఈ నివాసంలో ఉండి నేనేం చేస్తున్నాను? మూలుగుతున్నాను. ఎందుకు మూలుగుతున్నావు? ఇది ఎప్పుడు పోతుంది, ఎప్పుడు వదిలేస్తా? అసలైన నివాసం ఎప్పుడు నాకు వస్తుంది? ఎందుకని ఇందులో ఏముంది? బలహీనత ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, దుఃఖం ఉంది, చాలా పరిమితులు ఉన్నాయి ఈ నివాసానికి. కానీ ఈ పరిమితులు లేని దేవుడు పరలోకము సిద్ధపరచిన ఆ నివాసము కొరకు నేను ఎదురు చూస్తానని చెప్తా అంటాడు పౌలు ఇక్కడ. ఈ గుడారం ఉన్న మనం భారం మోసుకుని మూలుగుచున్నాం. ఇది తీసివేయాలని కాదు కానీ, అంటే ఇది తీసేయాలి లేదా నేను చనిపోవాలని కాదు కానీ, ఏమంటాడు ఇక్కడ? మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాను. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. అంటే ఈ మహిమ దేహాన్ని మనకిస్తానన్న దానికి రుజువుగా ఆయన ఏం చేస్తే తన ఆత్మను మనకి అడ్వాన్స్గా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అన్న మాటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా పౌలు ఇదే విషయాన్ని మరొకసారి కొరింథీలోని సంఘానికి తెలియజేస్తున్న సంగతి మనం చూస్తున్నాం. వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనిచున్నాం. మరి నాకు తెలుగులో ఇది అర్థం కాలేదు. వెలిచూపు ఏమిటి? విశ్వాసం అర్థమైంది కానీ వెలిచూపు నాకు అర్థం కాలేదు. తర్వాత నాకు తెలుగు బాగా వచ్చిన వారు నాకు కొంచెం చెప్పండి. అది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. అయితే అక్కడ ఇంగ్లీష్లో అది ఆ చూపు అనేవి లేదు కానీ 5వ అధ్యాయం 8వ వచనం, ఇది 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం చూస్తే, సో వీఆర్ ఆల్వేస్ కాన్ఫిడెంట్. కనుక మేము ఎప్పుడు కూడా ధైర్యంగా ఉన్నాం, నమ్మకంగా ఉన్నాం. ఈవెన్ దో వీ నో దట్ as long as we live in these bodies we are not at home with the Lord. ఈ దేహంలో నివసించినంత కాలము మనం దేవునితో ఆయన ఇంట్లోని చేరలేదు, దేవునితో మనం లేవనే సంగతి నాకు తెలుస్తుంది. కానీ నమ్మకం ఏదనగా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ దేహాన్ని ధరించుకొని ప్రభుతో నేను ఉంటాను అని చెబుతూ అంటాడు. గనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కోరింగి వరహాలం ఈ దేహాన్ని విడిచి అక్కడ దేహాన్ని ధరించుకుంది, ప్రభుతో ఉన్నది అంటాడు. ఇక్కడ దేహం విడిచిన ఆయన క్షమించండి, ఎల్లప్పుడు ధైర్యం గల వారు విన్నాం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు
ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగుల అపేక్షించుచున్నాము. దేహంలో ఉన్న దేహాన్ని విడిచిన ఆయనకి ఇష్టంగా ఉండాలి అని అపేక్షిస్తూ ఇంకో 10వ వచనంలో హెచ్చరిక మనం చేస్తున్నాడు పౌలు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఈ దేహంలో ఉంటుండగా మనం జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. దేవుని ఎదుట నిలబడే దినం రాబోతుంది. ఈ దేహమందు మనం చేస్తున్న కార్యాలు, ఈ దేహం యొక్క రక్షణ కొరకు ప్రభు మనను మన కొరకే ఆయన మరణించాడు, శిలువలో తన రక్తాన్ని అర్పించాడు. కనుక ఆ ప్రోక్షణను మనం పొందుకున్న వారమై ఆ పరిశుద్ధతలో మనం కొనసాగితే మనం దేవుని ఎదుగు చేరుకున్న తర్వాత ఈ మట్టి దేహాన్ని వదిలిన తర్వాత క్రీస్తుకు పునరుత్థాన దేహం ఎలాగైతే ఉంటుందో అలాంటి దేహాన్ని మనం అందరం కూడా పొందుకుంటాం. కానీ పరలోక పొందు మనకున్న స్వాస్థ్యం ఏమిటి? ఒక క్రొత్త దేహం, కొత్త బాడీ. ఈ దేహం పోతుంది, క్రొత్త దేహం మనకు వస్తుంది. ఆ క్రొత్త దేహం ఎలాగుంటుంది? క్రీస్తు పునరుత్థానుడైనప్పుడు ఎలాంటి దేహాన్ని కలిగి ఉన్నాడో అలాంటి దేహమే మనకందరికీ కూడా వస్తుంది. క్రీస్తు మనం ఒకలాగే ఉంటాం. తర్వాత ఇంకా చెప్పాలంటే వాక్యాన్ని బట్టి చెప్పగల మాటలు, ఇప్పుడు మన ఈ పోలిక, ఈ స్వరూపం ఇలాగే ఉంటుంది, ఇదే ఉంటుంది. మనం ఒకరినొకరు పోల్చుకోగలం. తర్వాత ఒకరి విషయాలు ఒకరు మన జ్ఞాపకం ఉంటాం, మనసు ఆలోచన పోదు. శరీరం ఒక్కటే వదిలేస్తున్నాం తప్ప మనము తర్వాత మనకి జ్ఞాపకం, మనకి చిత్తం, మన యొక్క ఆలోచన, మన మైండ్ ఇదంతా కూడా మనతోనే ఉంటుంది. కనుక ఆ కారణం చేత మన మైండ్ని ఎప్పుడు చదువుతుంటే డెవలప్ చేసుకుంటూ దాన్ని వృద్ధి చేసుకుంటూ ఉండాలి. కనుక ప్రభుతో ఉంటాము, ఈ దేహాలు కలిగి ఉంటాము. ఈ దేహం యొక్క పోలిన దేహాలు, కానీ ఈ దేహమునకున్న పరిమితులు దానికి ఉండవు. ఇంకా రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు ఈ దేహాన్ని గురించి రాస్తాడు. 8వ అధ్యాయం రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 18వ వచనం చూస్తే, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావలించుచున్నా. మన ఎదురు ప్రత్యక్షం కాబోయే మహిమ, మన భవిష్యత్తులో దేవుడు సిద్ధపరిచిన ఆ మహిమతో పోలిస్తే ఇప్పటి కాలపు శ్రమలు అసలు మనం పట్టించుకోవాల్సిన పని లేదు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరిచూచు కనిపెట్టుచున్నది. ఇక్కడ చూడండి, దేవుని కుమారులు అంటే ఎవరు? మరలా మనమే, పరిశుద్ధులమైన మనమే, దేవుని కుమారులమైన మనమే. ఆ ముందు వచ్చిన చూస్తా అంటాడు, మీరు పిల్లలైతే 16 వచ్చి అంటాడు, మనము దేవుని పిల్లలమని ఆత్మ, పరిశుద్ధాత్మలు తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చాడు. మన పిల్లలమైతే వారసులం. కానీ అంటాడు, మనం దేవుని కుమారుడి యొక్క ప్రత్యక్షత కొరకు ఎవరు చూస్తున్నారట? సృష్టి అంటే భూమి, ఆకాశాలు, ఈ ప్రకృతి యావత్తు దేవుని కుమారుని ప్రత్యక్షత అనగా మన యొక్క ప్రత్యక్షత కొరకు, మనము బయటికి వచ్చే ఆ దినము కొరకు, మనం ఆ దేహాన్ని ధరించుకొని ప్రభులో నిలబడిన ఆ దినము కొరకు ప్రకృతి యావత్తు ఎదురు చూస్తుంది. ఎందుకనగా సృష్టి నాశనములోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలపు పొందబోవు మహిమ గల స్వాతంత్రం పొందుదని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచువాని మూలముగా వ్యర్థపరచబడెను. ఇక 20-21 వచనాల్లో ప్రభులు చాలా శ్రేష్టమైన విషయాలు రాస్తున్నాడు. ఏమంటాడంటే, సృష్టి పాపం చేయలేదు, సృష్టి చెడుతనం జరిగించలేదు, కానీ ఆదాము అవ్వలు చేస్తున్న పాపం వల్ల ఈ భూమి, ఈ సృష్టి శపించబడింది. శపించబడిన కారణం చేత వ్యర్థపరచబడుతూ ఉంది. అది నాశనం వెళ్తున్న ఆ పరిస్థితుల్లో ఈ సృష్టి యావత్తు దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు అనగా ఆ పునరుత్థానం కొరకు మనంతా తిరిగి నూతన జీవాన్ని పొందుకున్న వారు, నూతన దేహాన్ని కలిగిన వారముగా ఉండే దినము కొరకు ఎదురు చూస్తుందనంటే దానికి ఉన్న ఆశ, ఈ సృష్టికి ఉన్న ఆశ ఏదనగా నేను కూడా పునరుత్థానము చెందుతాను. ఇదే విషయాన్ని గురించి పేతురు రాస్తాడు. ఈ భూమి ఆకాశములు మహావేంద్రముతో లయమైపోతాయి. లయమైపోయిన తర్వాత ఏమవుతుంది? మరలా తిరిగి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. దాని కొరకు ఈ సృష్టి మనుషులు మాత్రమే కాకుండా సృష్టి కూడా దాని కొరకు ఎదురు చూస్తూ ఉంది. మన యొక్క ప్రత్యక్షత కొరకు, మన ప్రత్యక్షతతో పాటు జరగబోయేది ఈ భూమి కూడా మరలా తిరిగి రిజరెక్ట్ అవుతుంది.
మరలా పునరుత్థానం చెందుతుంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. మనకేమో క్రొత్త దేహాలు. ఈ క్రొత్త దేహాల్లో ఎక్కడ ఉంటాం? ఆ క్రొత్త పట్టణం దేనికి దేవుడు శిల్పి దినవారు నిర్మించాడో ఆ పరలోక పట్టణం గత 2000 సంవత్సరాలుగా కడుతున్న ఆ పట్టణంలో, ఆ క్రొత్త పట్టణంలో క్రొత్త దేహముతో ఈ క్రొత్త భూమి మీద మనం ఏం చేస్తాం? ఇంతకంటే ఏం స్వాస్థ్యం కావాలరా? ఈ స్వాస్థ్యం మన కొరకు ఉంది. వాడబాడనది, అక్షయమైనది, శాశ్వతమైన స్వాస్థ్యం మన కొరకు ఉంది. ఇంకా చూసి అంటాడు, సృష్టి యావత్ ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుతున్నదని ఎరుగుదాం. సృష్టి మూలుగుతుంది, ప్రసవేదన పడుతుంది. అవే ఈ సునామీలు కానీ, భూకంపాలు కానీ, ఇవన్నీ కూడా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు అవే అని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా అంటున్నాడు, మళ్ళీ అక్కడ ఆత్మ గురించి ప్రస్తావన ఎత్తున్నాడు పౌలు. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము, సంచకరువు ప్రథమ ఫలం మనం పొందుకున్నాం. దత్తపుత్రత్వం, దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుచున్నాం. మన దేవుడు దత్తత చేసుకున్నాడు, కానీ దత్తత కార్యం పూర్తి కావాలి. ఆ పూర్తి కావడం కోసం, ఆ పూర్తి విమోచన దినమందు మన యొక్క దేహము విడుదల పొంది, మన ఈ దేహం నుండి విడుదల పొంది ఆ క్రొత్త దేహాన్ని ధరించడం కోసం ఈ దేహం అందు ఏం చేస్తున్నాం? మూలుగుతూ ఉన్నాం. దత్తపుత్రత్వం ఆ కార్యం సంపూర్తి అయ్యేది ఎప్పుడనగా ఆ దేహాన్ని మనము ధరించినప్పుడు. కనుక ఆ దేహము కొరకైన వాంఛతో మనం ఏం చేస్తాం? మనలో మనం మూలుగుతున్నాం. అనగా మన నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితే. నేను చెప్పుకున్న నిరీక్షణ, ఆ నిరీక్షణలో భాగం ఏమిటి? మళ్ళా క్రొత్త దేహాన్ని మనం ధరిస్తాం. ఈ దేహం పోతుంది, ఈ దేహాన్ని వదిలేస్తున్నాం అనే నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడ్డాం. నిరీక్షించబడ్డది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. నిరీక్షణ ఎప్పుడు అవుతుంది అనగా ఆ దత్త కార్యం పూర్తయి మన క్రొత్త దేహాన్ని ధరించుకున్నప్పుడు నిరీక్షణ చేసే పని మనకు ఉండదు. మనం చూడని దాని కొరకు నిరీక్షణ చేయాలి, ఓపికతో దాని కొరకు కనిపెట్టదాం. కానీ ఇది మన కొరకు దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యం, ఫ్యూచర్ గ్లోరీ. 18 అధ్యాయం ఇదంతా కూడా భవిష్యత్తు మహిమ అని సంబోధిస్తూ రాయబడిన మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కానీ పౌలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సంపదలో కొన్ని భాగాలు మనకు చూపించాం, కొన్ని భాగాలు మనం చూసుకున్నాం. ఇంకెంత ఉందో మనకి తెలియదు. దేవుడు మనకు బయలుపరిచేది ఎంతవరకే. కానీ ఈ దేహాల గురించి, ఉన్న బలహీనతల గురించి, మనకున్న పరిమితుల గురించి కష్టం ఉంది, బాధ ఉంది, కానీ సహిద్దాం. సహిస్తూ విశ్వాస గలవారమై, నిరీక్షణ గలవారమై మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యమును దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఈరోజు వచ్చే ముందు ఒక చిన్న వీడియో చూశాను. లీడ్ టాక్స్ అని ఒక చెన్నైలో ఒక కేంద్రం ఉంది, అక్కడ మాట్లాడుతుంటారు. చాలా ఉన్నతమైన పరిస్థితులు ఉన్నవారు, ముఖ్యంగా దేవుని క్రైస్తవులైన వారు, దేవుని కొరకు పనిచేసిన ఆ విషయాలు. అందులో ఒక ఆయన అతను ముంబైలో చాలా ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతని కూతురు, తనకి భయంకరమైన క్యాన్సర్ వచ్చింది. బోన్కు దీనికి గుర్తులేదు, కానీ క్యాన్సర్ అది ట్రీట్మెంట్ చేయడానికి వీల్లేని పరిస్థితి. రేడియేషన్ పనికిరాదు, కెమోథెరపీ ఇస్తున్నారు. చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది, దుఃఖపడుతుంది. అయితే ఆ దుఃఖంలో, ఆ బాధలో, ఆ ట్రీట్మెంట్లో ఒక భాగం ఏదైనా కాలుకి వచ్చింది ఆ క్యాన్సర్. దాంతో తొడ వరకు కాలు తీసేయాలి. ఒక కాలు తీసేయాలన్నప్పుడు తండ్రి తట్టుకోలేకపోయి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. తనకున్న బాధ అంతా కుమార్తె దగ్గర చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ పోతున్నాడు. పావుగంట యాడనిచ్చింది, తర్వాత ఆపింది. నాన్న ఏడొద్దు, దేవుడు ఒక కాలు తీసేయడానికి చిత్తగించాడంటే ఆయనకి ఏదో ఉంటుంది, ఇంకొక కాలుతో ఏదో చేస్తాడు దేవుడు, కానీ దీని గురించి బాధపడొద్దు అని చెప్పి ఇంతకాలం పుట్టిన దగ్గర నుంచి 2 కాళ్ళు కలిగి ఉండి, 2 కాళ్ళు కలిగి నేను స్కూల్కి వెళ్ళడానికి, ఆటలాడుకోవడానికి, అనేక విషయాలు చదువుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మరి దేవుడు ఎంత చేతనో ఈ కాలు తీసేయని ఇస్తున్నాడు. సరే తీసేయని, ఈ ఒక్క కాలుతో దేవుడు ఏం చేస్తాడు? సరే కానీ దేవునికి వందనాలు చెప్దాం, దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం అని చెప్పింది. హాస్పిటల్లో ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ఒక్కాలే ఉంది. అయితే కొంతకాలం తర్వాత ఒకరోజు నాన్న వస్తే చెప్పింది, నాన్న నీకు కూడా చెప్పాలనుకుంటాను, దేవుడు నాకు స్పష్టంగా చెప్పాడు, నన్ను తీసుకుంటాను అన్నాడు. నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. అయితే ఒక మాట చెప్తున్నాను, ఏదనగా నీవు ధైర్యంగా ఉండు, నన్ను ఆ బలిపీఠం మీద, ఆ
ఆల్టర్ మీద నన్ను పెట్టేయి, నన్ను దేవునికి అప్పగించేయి. ఒకవేళ దేవుడు నన్ను తిరిగి ఇచ్చాడు అనుకో, సంతోషం ఇంటికి తీసుకెళ్ళి. కానీ ఒకవేళ ఇవ్వకపోతే నువ్వేమాత్రం బాధపడద్దు, నేను దేవుని దగ్గర ఉంటాను. దేవుని దగ్గర వెళ్ళి నా జీవితం కొరకు ఎంతవరకు నాకు ఆయన చేసే కార్యాలన్నిటి కొరకు ఆయనకు వందనాలు స్తుతులు నేను చెబుతాను. ఎవరు అలా చెప్పగలమా? చెబుతామా? ఆ చిన్న వయసు, ఇంకా పెళ్లి కాలేదు, యవనస్తురాలుగా ఉన్నప్పుడే ఆమెలో దేవుని ఎడల కలిగిన కృతజ్ఞత, సంతోషం మనం చూసినట్లయితే మనకు అందరికీ అన్ని అవయవాలు, ఆరోగ్యం అన్నీ సక్రమంగా ఉన్నాయి. ఈ దేహం ముందు మనం ఆనందిస్తూ ఉన్నాం. ఇంకా దేహం కొరకైనా ఆశలు, కోరికలను అనుసరించి చాలా సందర్భాల్లో దేవుని యొక్క ఉద్దేశాన్ని, చిత్తాన్ని మనం విడిచిపెట్టేస్తున్నాం. ఆమె అంటుంది, ఆ మరణ వేదన పడుతూ దేవుడు ఎందుకు దీన్ని అనుమతించాడో నాకు తెలియదు. నా విశ్వాసం, మనందరికి విశ్వాసం, దేవుడు ఆ క్యాన్సర్ని స్వస్థపరచగలిగిన శక్తి ఆయనకు ఉంది కదా. చేయగలడానికి అసాధ్యమైన కార్యం ఏది కూడా మృతులను సైతం లేపగలిగిన వాడు. కానీ ఆమెను ఆ బాధ గుండా ఎందుకు వెళ్ళనిస్తున్నాడో మనకు తెలియదు. నాకు గుండె విషయం నాకు అదే నమ్మకం, ప్రభు చేయగలడు, దాని పెద్ద అసాధ్యమైన విషయం ఏమీ కాదు. కానీ ప్రభు స్పష్టంగా చెప్పిన మాట అనుసరించిస్తారే ట్రీట్మెంట్ కోసం వెళ్ళడం జరిగింది, ఆపరేషన్ కోసం వెళ్ళడం జరిగింది. ఏమో ప్రభు ఎందుకు అనుమతిస్తావు, ఎందుకు దీని కూడా నడిపిస్తున్నావో నాకు తెలియదు, కానీ దట్ యువర్ విల్ బి డన్. మన దేహం, ఈ లోకము, ఈ లోక సంబంధమైన విషయాలు ఇవే చూసుకొని చాలాసార్లు నిత్యత్వాన్ని మనం కాలదన్నుతున్నామేమో. దేవునికి సంగమా, నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లోక సంబంధమైన వాటిని మనం కాలదన్నుదాం. ఈ లోకంలో మనకు అసౌకర్యం ఉందని, ఇబ్బంది ఉందని, అనారోగ్యం ఉందని, లేముందని, కష్టం ఉందని ప్రభుని దూషిస్తూ, లేకపోతే సనుగుతూ, గొనుగుతూ. ఇంకొక ప్రసంగం విన్నాను. ఆమె మెడ్రాస్లో చాలా ఉన్నతమైన స్కూల్లో చదువుకుంది, పెద్ద స్కూల్లో. ఆ తర్వాత సిఎంసీలో సీట్ సంపాదించుకుంది, ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఎంబీబీఎస్ అయిన తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళింది. అక్కడ వెళ్ళి పీడియాట్రిక్స్ చేసింది, పీజీ. అక్కడ 4 సంవత్సరాలు ఉంది ఆమె తన భర్తతో కలిసి. ఆయన కూడా డాక్టరే, ఆయన సర్జరీ కోసం పీజీ చేస్తున్నాడు ఆయన. అక్కడ ఉండడానికి వారి కుమారుడు కలిగాడు. 4 సంవత్సరాల కుమారుడు వయసు వచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి భారతదేశానికి వచ్చారు. వచ్చి వారికి ఆశ, ప్రార్థన ఎదురుగా ఏదైనా మిషన్ హాస్పిటల్, మారుమూల ప్రదేశంలో, ఎవరు వెళ్ళని ప్రదేశానికి వెళ్ళాలి. ప్రస్తుతం వారు లంతాబుట్లో సేవ చేస్తున్నారు వాళ్ళు. అయితే అక్కడ దానికి వెళ్ళాలని ఆశిస్తూ, ఏ హాస్పిటల్ వెళ్ళాలని ప్రార్థన చేసుకుంటూ దేశమందు ఉన్న అన్ని హాస్పిటల్స్ తిరిగారు. ప్రస్తుతం అంతవరకు ఒక హాస్పిటల్ ప్రస్తుతానికి ఉందామని చెప్పి తమిళనాడులో ఒక హాస్పిటల్ ఉంటూ, ఏ హాస్పిటల్కి అవసరం, ఏ హాస్పిటల్ వెళ్ళాలి అని ప్రార్థన చేస్తున్న సమయంలో ఆమె క్యాన్సర్. ఇంకో బిడ్డ కానీ బాబు పుట్టాడు, కానీ పాప పుడితే బాగుండు అని ఆశతో ప్రార్థన చేస్తూ ఉంటే క్యాన్సర్ అని తెలిసింది, బ్రెస్ట్ క్యాన్సర్. ఆమె అందులో సాక్ష్యం చెప్పింది, నాతోటి వారందరూ కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారు, సంపాదించుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నాకే ఎందుకు ఇలా కలిగింది? ప్రభు నీ చిత్తం, నీ సేవ చేయడానికి వచ్చాం, నీ చిత్తం అని దేవుడు కృప చూపించారు. స్వస్థ పొందిన తర్వాత లంటా పుట్టెళ్ళి అటు సేవ చేస్తున్నారు. తర్వాత తేనా చెప్పింది, తేనకు వాళ్ళు తెలుసు స్వయంగా. ఆ మొదటి బాబు గురించి ఎలాగుంటాడు బాబు అని అంటే, బాగున్నాడనంటే అతను డౌన్ సిండ్రోమ్తో పుట్టాడు. ఒకసారి అంటే వింటా ఉంటే ఎంత అన్యాయం. కానీ వాళ్ళు ఎక్కడ ఆ బాధ లేదు. దేవుని కొరకు పనిచేస్తున్నప్పుడు వారు ఉన్నతమైన అవకాశాలు, లేకపోతే రాబడి కలిగిన అవకాశాలు వదులుకొని ప్రభు పని కొరకు మారుమూల ప్రదేశం, ఏ రకమైన గుర్తింపు, గౌరవం లేని ప్రదేశాల్లో సేవ చేయని వెళ్తున్న వారికి కలిగే ఫలితము, ఆశీర్వాదము ఇదా అంటే ఇది కాదండి. ఇది ఎక్కడ మనం చూస్తున్నది, కానీ నిత్యత్వంలో మనం చూడబోయేది. వారు పొందబోయే ఆ మహిమ, పొందబోయే ఆ ఆశీర్వాదం, ఆ పొందబోయే ఆ స్వాస్థ్యం ఎంత ఉంది. ఆ దాన్ని చూచి ఈ భూలోకమందు వారికి ఉన్న కష్టాలు వరకు ఎంత మాత్రం కూడా ఎన్న తగినవి కావు. మనం ఆ ఆత్మీయ స్థితికి మనం రావాలి. మనం ఎంతసేపు ఈ భూ సంబంధమైన వాటి విషయమే మనం ఆలోచన చేస్తూ, ఈరోజు నాకు కడుపు నిండకపోతే, ఈరోజు నాకు బిర్యానీ లేకపోతే, ఈరోజు నాకు కక్క ముక్క లేకపోతే, ఈరోజు నాకు మంచి వస్త్రాలు లేకపోతే, ఈరోజు నాకు బంగారం లేకపోతే, నాకు ఇవ్వకపోతే, నా అప్పులు తీరకపోతే, నా కష్టాలు తీరకపోతే అని చెప్పి దేవునికి అల్టిమేటమ్స్ ఇచ్చేస్తున్నాం. ఇది చేయకపోతే నువ్వు నాకు దేవుడు కాదు అంటే మన ఆత్మీయ స్థితిలో ఎక్కడున్నాం?
ఒకసారి ఆలోచించి మన కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ సంపద, అది మనకి ఇచ్చిన కొరకు మనం ఎంత ప్రయాసపడ్డాం? మనం చేసింది ఏమీ లేదు. దేవుడే తానే తన కుమారుని పంపి ఆయన యందు మనలను తనతో సమాధానపరుచుకొని, ఆ సమాధానపరుచుకున్నట్లు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన తన రక్తాన్ని అంతయు దారబోసాడు, మనల్ని రక్షించుకున్నాడు. రక్షించుకుని మనకు ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. కనుక దేవునికి సంఘమా మనవి చేస్తూ ఉన్నాను, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి బోధిస్తున్నట్టుగా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే మీరు కూడా మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి, మనందరి కొరకు ప్రార్థన చేయండి. ఆ తర్వాత అంటాడు పౌలు, ఈ మాటతో ముగిస్తాను నేను, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకుని వలనని. విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క మహత్యము ఎట్టిదో. హిస్ ఇన్కంపారబుల్లీ గ్రేట్ పవర్ ఫర్ అస్ హు బిలీవ్. పౌలు దీని గురించి ఇంకెక్కువ మాట్లాడతాడు. మిగతా భాగం 20 వచనం నుంచి కింద వరకు ఇదే విషయాన్ని గురించి మాట్లాడతాడు. తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో దాని గురించి మాట్లాడతాడు. మన ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు కూడా మన తిరిగి ఇదే విషయాన్ని గురించి పౌలు మాట్లాడతాడని మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ ఇంట్రొడక్షన్ మనకి ఇస్తున్నాడు. ఏమిటా ఇంట్రొడక్షను? తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం. ఎలాంటిది? క్రీస్తునందు వినియోగపరిచిన బలాస్తిని బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునే వలనని మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను. నా ప్రార్థనలు యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. ఇది దేవుని యొక్క పిలుపు. వెనక్కి చూస్తే ఆ పిలుపు మనకి భూమికి పునాది పిలిచి ఆ పిలుపు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటే, దేవుని యొక్క స్వాస్థ్యం మనకి భవిష్యత్తును చూపిస్తూ ఉంటే, మన నిరీక్షణ భవిష్యత్తును మనం చూపిస్తూ ఉంటే, ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏదనగా ఆ గతం, ఆ పిలుపు నుండి ఆ నిరీక్షణ, ఆ స్వాస్థ్యాన్ని పొందే వరకు కూడా ఈ మధ్య కాలంలో ఆయన శక్తి మనకు అందుబాటులో దేవుడు ఉంచాడు. ఆయన శక్తిని మనకు అందుబాటులో ఉంచాడు. ఆయన పరలోక రాజ్యపు పౌరులముగా ఈ లోకమందు ఎలా జీవించగలం? ఇక్కడ ఈ భూలోకమందున పౌరులు ఎవరు కూడా దేవుని యొక్క సర్వశక్తిని వాళ్ళు గ్రహించడం లేదు. ఇలాంటి లోకములో ఆ పరలోక దేశపు పౌరులముగా ఎలా జీవించగలము అని అంటే పౌలు యొక్క జవాబు ఏదనగా దేవుని యొక్క శక్తి మనకు సహాయం చేస్తుంది. గాడ్స్ పవర్. Paul's answer is to know God's power by experience. దేవుని యొక్క శక్తి అనుభవపూర్వకంగా మనం నేర్చుకోవాలి. ఈ శక్తి గురించి మాట్లాడుతూ ఇద్దరు చెప్పినట్టుగా ఈ అధ్యాయం అంతా, తర్వాత 2వ అధ్యాయం, తర్వాత 3వ అధ్యాయం 20-21 వచనాల వరకు కూడా ఇవే విషయాలు మాట్లాడతారు. అయితే ఈ శక్తిని ఎలాగ అనుభవిస్తాం? హౌ ఆర్ యు అండ్ ఐ టు ఎక్స్పీరియన్స్ దట్ పవర్? ఆ పునరుత్థాన శక్తి, ఆ పునరుత్థాన బలములో మనం ఎలా జీవించగలం అని అంటే ఆయనకు సమీపంగా ఉండి, ఆయన దగ్గరగా ఉండి. పౌలు అంటాడు, నో హిమ్, ఆయన ఎరగండి. మొదటి మాటకు వస్తాడు, నో హిమ్, ఆయన ఎరిగితే, ఆయనతో ఎరగాలి అని అంటే, ఆయనతో సమయాన్ని వెచ్చిస్తే, ఆయన మాటకు లోబడితే, ఆయన యొక్క దుఃఖమే మనకు దుఃఖం. దేవుణ్ణి ఎరిగే ఆ స్థితిలోనికి మనం రావాలి. ఇంతకుముందు నెహెమ్యా గ్రంథం మాట్లాడాను, అదొకటి చెప్పి నేను ముగిస్తాను. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు, సూసాను కోటలో ఉన్నాడు. కానీ యెరూషలేము నుండి తన బంధువులు, తన సోదరుడు వారు వచ్చినప్పుడు యెరూషలేము ఎలా ఉంది, దేశం ఎలాగుంది, ఇశ్రాయేలు జనాంగం ఎలాగున్నారు అని అడిగితే వారి గురించి వార్త విన్న తర్వాత తను ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎందుకు దుఃఖపడుతున్నాడు? తనకు మంచి ఉద్యోగం ఉంది, హాయిగా ఉంది, రాజు ఆస్థానంలో ఉన్నాడు, రాజుకు అత్యంత సన్నిహితంగా ఉన్నవన్నీ వివరించాను ఇంతకుముందు. అయితే ఇప్పుడు దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క దేశం, దేవుని యొక్క మందిరం ఉన్న యెరూషలేము మహానగరం పాడైంది, బాగులేదనగానే తను ఏడుస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు, కొన్ని నెలల పాటు ప్రార్థన చేశాడు, మనం చూచాం. అనగా దేవుని యొక్క దుఃఖం, దేవుని ప్రజల యొక్క దుఃఖం తన దుఃఖముగా. అలాగే మోషే
అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని గ్రహించి ఫరో కుమారుడు అనిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజలతో శ్రమ, దేవుని ప్రజలతో అవమానం నేను పొందుతాను, ఈ రాజభోగం నాకు అక్కర్లేదు, దేవుని చిత్తమే. అది దేవుణ్ణి ఎరగడం అంటే. పెద్దవాడు అయినప్పుడు ఎరిగాడు. మనం ఎప్పటికీ పెద్దవాళ్ళం కావడం లేదు, ఎప్పటికీ ఎరగడం లేదు. ఏ వయసు వారైనా దయచేసి ఎక్కువగా మనవి చేస్తున్న చిన్నపిల్లలు, యవనస్తులు, మీరు ఈ వయసులో మీరు దేవుణ్ణి ఎరిగితే మీ జీవితాలు ధన్యం. దేవుని కొరకు మీరు జీవించే జీవితం లెక్కలో ఉంటుంది. నిత్యత్వానికి అది ఆశీర్వాదకారణంగా ఉంటుంది. దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వండి, దేవుని ఆలోచన ప్రాధాన్యత ఇవ్వండి. ఇక్కడ ఎఫెసీ పత్రికలో శ్రేష్టమైన పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ అనుభవాలు, ఈ పాఠాలన్నీ కూడా మనకు అనుభవం రావాలని. ఊరికనే ఎఫెసీ పత్రిక పూర్తి అయిపోయింది మనం నేర్చుకున్నామని కాకుండా ఎఫెసీ పత్రిక ద్వారా మనందరి జీవితాల్లో సమూలమైన మార్పు. 21 దినాల యొక్క నా లక్ష్యం, నా ప్రార్థన ఏదనగా ఇది మొదలుకొని మన సంఘంలో సమూలమైన మార్పు కలిగి, బలము కలిగి, శక్తి కలిగి దేవుడు మన చూపిన దర్శనంలో మనము ప్రవేశించాలి. సంఘముగా ఎలా ఉండాలి అనేది మన అవగాహన కలిగి, దేవుని ఆత్మచేత నింపబడి, ఆత్మశక్తి చేత నడిపించబడి పాలకొండంతని ప్రభు కొరకు సంపాదించాలి. ఇది మన యొక్క గోల్, ఇది మన యొక్క లక్ష్యం. దాని కొరికే ప్రభు 21 దినాలు మనం ప్రేరేపించాడు, మనం ప్రారంభించాం. పూర్తి చేయడం దేవుడు కృప చూపించాడు. ఆయనకి సహాయం కొన్ని దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రభులో కృతజ్ఞత కలిగి వాక్యం అంతని విని వెళ్ళిపోవడం కాకుండా దాన్ని మనం అన్వయించుకొని అవగాహన చేసుకున్న వారమే ముందుకు వెళదాం. ఒకవేళ ఇవన్నీ కూడా రికార్డింగ్ అయ్యాయి, మొత్తం 21 రోజులు ప్రసంగాలు కూడా రికార్డింగ్ ఉంది, యూట్యూబ్లో ఉన్నాయి. కానీ మీరు చూడండి, వినండి. తర్వాత యూట్యూబ్లో మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మంచిగా ఉంటుందని వెంటనే మీకు మనం పెట్టిన వీడియో పెట్టిన వెంటనే మీకు తెలుస్తుంది, మీకు నోటీస్ వస్తుంది. కానీ దయచేసి గమనించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వినండి, చదవండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ఏకీభవించండి. గొప్ప కార్యాలు ఎదురు మన కొరకు ఉన్నాయి. దేవుడి సందేశాన్ని మనందరి వినికిడిలో